చేస్తున్నా బాబు? ఎవ్వరు ఏం ఖర్చు పెట్టట్లేదురా. నేను ఎందుకంత ఖర్చు పెట్టుకొని బయటకు తీసుకెళ్ళి అంత పెట్టడం? అంత సింపుల్గా చేసేస్తాం. మనం ఏమనుకున్నాం కిట్టి స్టార్టింగ్ అప్పుడు? బయటికి వెళ్దాం, ఒక్కొక్క రెస్టారెంట్ ట్రై చేద్దాం అనుకున్నామా లేదా? ఇప్పుడు ఏం చేస్తారు ఒక్కొక్కరు? ఇంట్లో వండేసి పెట్టేస్తున్నారు, ఫ్రైడ్ రైస్ సమోసాలు పెట్టి. ఎవరే అంత ఖర్చు పెడతారు? కిట్టి 2 నెలలు అయిపోతుంది కదా, సింపుల్గా ఓటేస్తాం రా ఈసారికి. నెక్స్ట్ టైం చూసుకుందాం లేదు మన కంపెనీ అయితే. ఏం చేస్తున్నావు? చెత్త క్లియర్ చేస్తున్నాను. ఎందుకు పొద్దున పంట పెట్టావు? నేను చేసుకుంటా కదా. నువ్వేం చేస్తున్నావు నిషా? ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను తీయమని నీకు ఇది. శరత్, నువ్వు ఫస్ట్ లేస్తావా? కూర్చొని పొద్దున్న నువ్వు క్లియర్ చేస్తావా చెప్పు. నేను నా బాధ్యత నేను పడతాను, నువ్వు లే ఫస్ట్. సగం చేసి వదిలేస్తావు. సాయంత్రం కల్లా నాకు మొత్తం క్లియర్ అవ్వాలి నిషా. అసలు ఎవరైతే ఇమ్మన్నారు నిన్ను? నేను చేసుకుంటా కదా. ఎన్ని సంవత్సరాల నుంచి నిషా కబడ్డీ ఇలాగుంది? ఎందుకు ఎవరి నుంచితో నాకు అర్థం అవ్వట్లేదు. పని పనికొస్తాయి శరత్. నీకు ఎవరైనా చెప్పారు నిషా మళ్ళీ నువ్వు ఇదే ఇంట్లో పుడతావని? జోకా? మరి లేకపోతే ఏ వస్తువైనా 6 నెలలు అది వాడలేదు అంటే దాని అవసరం మనకు లేదని అర్థం. పడి వచ్చి బయట. ఏ వస్తువు అయినా నాకు అర్థమైంది నువ్వేం ఆలోచిస్తున్నావు. నీ బుర్రకు అప్లై అవుతుంది, మనుషులకు అప్లై అవ్వదు, వస్తువులకు మాత్రం. నాకు తెలుసు నీ బుర్ర వాడడం మానేసావని. నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాడడం మానేసాను. అవసరం పడలేదు చూసావా నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత. నువ్వు నా కోసం కూడా వాడుతున్నావు కదా. ఎగ్జాక్ట్లీ. నువ్వు బుర్ర వాడలేకపోతున్నావు కాబట్టి నేను వాడతా. లేదు, నేను వాడనివ్వట్లేదు నువ్వు. అవునే, నాకు అర్థం అదు. చెప్పు. ఎందుకు ఇంకా ఈ వీడియో కెమెరా ఇది ఎక్కడ దొరికింది? వెతికి దేనికి వెతికావు దీన్ని? దేనికి? ఇది అయిపోయింది, దీని జమానా అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు తప్ప దేనికి పంచేవి ఇవి. పడి ఇవన్నీ ఎందుకు అలా నిషా? ఇది ఇంకొన్నాళ్ళు పోతే యాంటిక్ లోన మ్యూజియం లో పెట్టుకోవచ్చు ఇవి. డబ్బులు ఇస్తారు, పెట్టి గుడ్డు ఇస్తారు. పడి ఇవన్నీ ఏ ఉంచితే ఇసేస్తాను బయటికి నేను. డోంట్ ఇరిటేట్. అసలు అందుకే నువ్వు రాకూడదు కబడ్డీ దగ్గరికి. బాగా పేరుస్తావు. అసలు భోగి మంట ఎందుకు చెప్పలేస్తారు? ఇలాంటి చెత్త అంతా పట్టిగా లేసి మన ఇంట్లో పనికిరాదంతా తీసుకొని పడిగాను మంటలో. మన భోగి మిస్ అయింది. నెక్స్ట్ భోగి వరకు వెయిట్ చేయక నేను మంట పెడతాను తెచ్చేసి అని. ఏమిటి అలా చూస్తా? ఈ కబోర్డ్లో అన్ని 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా, పట్టని షర్ట్లు ప్యాంట్లు, అవి కూడా పడేనా? నా సామాన్ మీద పడకు. పంచులు ఏమంటే నువ్వే ఎలా ఏంటి? నిషా ఆకలేస్తుంది. చదవడం అయిపోయిందా? నువ్వు చేసుకుంటా అన్నావు కదా. రవ్వ దోశలకి రెడీ చేస్తాను, రెడీ అట్టి వేసేస్తాను దోశలు. నిన్న రవ్వ దోశలే కదా బాబు. ఉప్మా చేస్తే ఉప్మా అంటావు, రవ్వ దోశ అంటే రవ్వ దోశ అంటావు. రోజు ఒకటే టిఫిన్ అని ఏంటి? ఇంకోటి మార్చొచ్చు కదా ఏదో ఒకటి. సారీ సార్, తప్పైపోయింది. రేపటికి ఏం చేయాలి టిఫిన్? మసాలా దోశ, పూరి, గారి. హోటల్ కాదు ఇది, ఈరోజు కిట్టి పార్టీ ఉంది. ప్లీజ్ ఇంటికి రాకు సాయంత్రం. ఎక్కడికి వెళ్ళిపోమంటావు? ప్లాన్ చేసుకో ఏదో ఒకటి. ఫుట్పాత్ మీద కూర్చుంటానే, నువ్వు ఇంట్లో పార్టీలు చేసుకో. మరీ బాగుంది. మామూలుగా బయటకు వెళ్తా ఉంటావు కదా ఫ్రెండ్స్ తో, జల్లు. ఓహో, నీకేమైనా పార్టీ ఉంటే నేను అప్పుడు ప్లాన్ చేసుకోవాలా? నాకు ఇంట్లోనే పార్టీ షర్ట్, నీకు ఇబ్బంది వీరికి ఇబ్బంది. ఇంట్లో ఎందుకు కిట్టి పార్టీలు? ఎక్కడ బయటకు వెళ్తారు కదా మీరు. నేను బయట ఉండమంటా వెంటనే. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే నీ ప్రాబ్లం ఏం చెప్పు. చక్కగా ఏ సాయిరాం పార్లకి ఎక్కడికి పట్టుకెళ్ళిపోయి ఇడ్లీ సాంబార్ పెట్టి అందరికి సింపుల్గా అయిపోద్ది. లేకపోతే సుబ్బయ్య గారు మెస్కి పట్టుకెళ్ళిపోయి మీల్స్ పెట్టి. నా ఫ్రెండ్స్ అలా రారు. మా ఫ్రెండ్స్ అలా రారు. రారులే, కరెక్టే. అక్కడ మీరు మాట్లాడుకోవడం అవ్వదు కదా. అంటే మాట్లాడుకోవడం అంటే మీ కంప్లైంట్ చెప్పుకోవడం అవ్వదు కదా. అసలు ఇది కిట్టి పార్టీ కాదు. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ కంప్లైంట్ పార్టీ. ఆడి మీద వీళ్ళ మీద వాళ్ళు, నా మొగుడు ఇలాగా, నా పిల్లలు ఇలాగా, నా పక్కింటి వాళ్ళగా, మా అత్త అలాగా, మా పక్క, ఇవే సొల్లుగా తప్ప ఇంకేమంటే మీ కిట్టి పార్టీలో ఆ సోది ఎలాగైనా ఉంటుంది శరత్. అట్లీస్ట్ కిట్టి పార్టీ పేరునే డబ్బులైనా వస్తాయి కదా, ఆలోచించు. నీకేం ఫ్రీగా డబ్బులు రావట్లేదు, నువ్వు ఇచ్చిన డబ్బులు నీకు వస్తున్నాయి. డైరెక్ట్ లంసంగా వస్తున్నాయి లేదా? అసలు ఈ కిట్టి బట్టి కనిపెట్టండి అనాలి ముందు. ఆడెవడో మంచి ఉద్దేశంతో కనిపెట్టాడు. సర్లే, 4 లేడీస్ కూర్చొని కష్టాలు సుఖాలు మాట్లాడుకుంటారు. అదే చేస్తున్నాం. మీరు కష్ట సుఖాలు కాదే, చాడీలు. మొగుడు మీ చాడీలును, వాళ్ళు మీ చాడీలు. పొరపాటున మంచివాడు కదా నువ్వు. నా గురించి మాట్లాడలేదు, తక్కిన హస్బెండ్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నీ దానికి కూడా నీ ప్రాబ్లమేనా? నీ బుర్ర స్పాయిల్ చేస్తారు. ఆవిడ వస్తుంది, ఆ పై ఆవిడ, మేము ఈసారి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాము కానీ పిల్లలు యూరప్ అంటున్నారండి, అదే సమ్మర్కి ఏం చేయాలని ఆలోచిస్తున్నాము. ఈ పక్క ఆవిడ, లేదండి మేము షిప్లో క్రూజ్ మీద వెళ్ళిపోతామండి.
క్రూస్ మీద వెళ్ళిపోద్దట. క్రూస్ మీద ఎలాగెళ్తారు? నువ్వు ఎప్పుడు విన్నా అసలు వాళ్ళ మాటలు? ఆ కిట్టి నుంచి వస్తావు, వచ్చి మళ్ళీ కూర్చొని కంప్లైంట్లు వాళ్ళ మీద, వాళ్ళు అది పెట్టారు ఇది పెట్టలేదు నీకు అనుకో. మంచిదే కదా, నువ్వు వింటావు కదా చదవతే సోదంతా. నాకు అవసరం ఏంటి సోదంతా? వింటావు కదా. కాదే, వాళ్ళ సిటీలో ఏమైంది? ఇంట్లో నాన్ వెజ్ తినరు, ఓకేనా? వాళ్ళు వెజిటేరియన్స్, మీకు ఎలా నాన్ వెజ్ పెట్టేస్తారు వాళ్ళ ఇంట్లోనే? దాని మీద కూడా ఏడుస్తారు మీరు. నువ్వు కూడా ఇంట్రెస్ట్ గా వింటావు కదా చదవ. చెవులో చెప్తే ఏం చేస్తాను? చెవులో చెవుడు చెప్తున్నాడు, మామూలుగా నువ్వే అడుగుతావు ఏమైంది వాళ్ళ ఇంట్లో గొడవ అయింది కదా, కలిసిపోయారా, ఇవన్నీ నీకే ఆత్రం, నాకు కాదు. అసలు అడగను కూడా వాళ్ళని. అది సోషల్ నాలెడ్జ్, మనకు తెలియాలి కదా ఇంటి చుట్టూ ఏమవుతుందో. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అందరూ బాగుంటే మనం బాగుంటాం. అందుకే వెళ్తున్నాను కిట్టీలకి. నీకు అది మీరు చెప్పడానికి. కిట్టీకి వెళ్ళడం వల్ల బాగున్నట్లేదు జనాలు, మీకు అర్థం అవ్వట్లేదు అది. కిట్టీ మీ పడ్డం ఏంటి అసలు ఈరోజు? చంపేస్తున్నావు. టిఫిన్ పెడతావు పెట్టవా? పదా దోశలు వేస్తా. ఏంటి ఈ మంత్ కిట్టి నీదేనా? ఎంత వస్తాయి ఏంటి? 2 lakhs. ఏంటి ప్లాను? కోకోనట్ రైస్, చికెన్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ పకోడా, పన్నీర్ పకోడా అన్నీ చేస్తున్నాను సాయంత్రానికి. నేను అడుగుతుంది ఆ ప్లాన్ గురించి కాదు, డబ్బులు వస్తే దాంతో ఏం చేస్తున్నావని. దేనికి? కిట్టి డబ్బులు వస్తున్నాయి కదా. యా, దానికి ప్లాన్ ఏముంటుంది శరత్? పిల్లలు ఫీజులు కట్టేదా నిషా? ఇద్దరు అయిపోతాయి కదా ఈ డబ్బులతో. కట్టివే, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఇవ్వాలి కదా డబ్బులు. నేనెందుకు ఇస్తాను? నీ డబ్బులు ఎవరు ఇస్తారు నువ్వు ఇవ్వకపోతే? ఎంతకి తెగించారా? నా డబ్బులు నావి, నేను ఖర్చు పెట్టుకోవడానికి, ఫీజులు కట్టడానికి కాదు. నీకు బరువులు బాధ్యతలే ఒక్కలేదా? నువ్వు మోస్తున్నావు కదా, మరి నేను ఎందుకు మోయడం? ఐ కాంట్ బిలీవ్ యూ నిషా. అంత బిలీవ్ ఏం లేదు, నేను గోల్డ్ కొనడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంటికి డబ్బులు ఎవడు ఇచ్చాడు నిషా? నువ్వే ఇస్తున్నావు కానీ దట్స్ మై మంత్లీ సేవింగ్స్. సో లంసంలో వస్తే నేను ఏదో కొనుక్కోవడానికి, ఫీజులు కట్టడానికి కాదు. మరి ఎందుకే ఎప్పుడు తినేస్తావు? నాతో ఏం డిస్కస్ చేయవు, నాకు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్పవు, నేను ఏదో చేస్తాం కదా అని. ఇదేనా నీ బాధ్యత? ఇదేనా అర్థం చేసుకోవడం? ఇదేనా కలిసి చేసుకోవడం? నేను చెప్పమన్నాను, ఇస్తానన్నానా? అంటాము, చేసేస్తామా? ఇదయ్యా మీ అసలు రూపం. ఇంత లాజిక్ ఉందా? నేనే కాదు శరత్, ప్రపంచంలో ఏ భార్య కూడా కిటీ డబ్బులు వాళ్ళ ఆయనకి ఇవ్వదు. ఓకే, దట్ ఈస్ ఆర్ కష్టార్జితం. కష్టార్జితం. ఎస్. పాపం కూర్చొని గంటలు గంటలు అక్కడ సొల్లు కబుర్లు ఆడి సంపాదిస్తారు కూర్చొని, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకొని. కష్టార్జితం అటు కష్టార్జితం. చాడీలు చెప్పడం ఎంత కష్టం తెలుసా? నాకెందుకు తెలియదు? నువ్వు చెప్తుంటావు కదా నా మీద లేనివి. లేనివి చెప్పాలని చాలా కష్టమే. నేనైతే గోల్డ్ కొనుక్కుంటున్నాను శరత్. గోల్డ్ అంత రేటు పెరిగిపోయింటే గోల్డ్ కొంటారంటే ఎవడైనా తగ్గినప్పుడు కొంటాడు కానీ పెరిగినప్పుడు ఎవడు కొండో. ఇప్పుడు తగ్గింది కదా. ఏం తగ్గింది? అదేంటి చూడలేదా నువ్వు న్యూస్? అది పెరిగింది, చిన్నది తగ్గింది. తగ్గింది కదా. అసలు నీకు తెలుసా ఏమవుతుందో గోల్డ్ సిల్వర్తోని? వీళ్ళు కొనేస్తానంటున్నావు. తగ్గిందని తెలుసు, సో కొనేస్తాను. కొంచెం ఏం జరుగుతుందో, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుందో తెలుసుకో. ఇందాక చెప్పావు కదా వాడడం మానేశానని, నువ్వు చెప్పు వింటాను. ఇదే ఈ అటకారమే. తగ్గించుకుంటే మంచిది. నీ దగ్గర నుంచి, అది కూడా నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. నువ్వు నా దగ్గర నుంచి నేర్చుకోనంటే ఈ కష్టం వచ్చేది కాదు నాకు. చెప్పు శరత్, చెప్పు. పెద్ద ఎన్సైక్లోపీడియా కదా, అది నీకే తెలుసు కదా. ఉంటుంది కదా నీ దగ్గర, బుర్రలో లాజిక్ ఉంటుంది కదా. బుర్రంతా లాజిక్ పెట్టాడు దేవుడు. ఎందుకంత ఆలోచిస్తావు, మర్చిపోయావా? ఓ తెలీదా? నీకు సింపుల్గా అర్థమైనట్టు చెప్పాలంటే చైనాను మరికొన్ని దేశాలు గోల్డ్ కొనడం మొదలుపెట్టాయి. ఇంతవరకు వాళ్ళన్నీ US$ కొనేవారు, ఎందుకంటే వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ ఉన్న కరెన్సీ ట్రేడింగ్ అంతా USDలో జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, యూఎస్కి బాగా పవర్ వచ్చేస్తుంది. సో అది తగ్గించడం కోసం చెప్పి ఇప్పుడు బంగారం కొనడం మొదలుపెట్టారు. సో దట్ డాలర్ విల్ కమ్ డౌన్ అండ్ ఆల్ దీస్ పీపుల్ కెన్ నెగోషియేట్ విత్ ద గోల్డ్. గోల్డ్ని ఫ్రీ చేయడం కావద్దు. మన రీసెంట్గా రష్యా ఏమేం జరిగింది, వాళ్ళకున్న USD రిజర్వ్ అంతాను ఫ్రీజ్ చేస్తారు. సో అది వేకప్ కాల్ ఫర్ అదర్ కంట్రీస్ అని చెప్పి మొత్తం ఇప్పుడు అందరూ గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. అందుకని గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ బ్యాంక్స్ ఏంటంటే పెద్ద పెద్ద క్వాంటిటీస్లో కొంటారు, మనలాగా 10 గ్రాములు 1 గ్రాము కాదు. కాదు, అన్ని కంట్రీస్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే మనం కూడా చెయ్యాలి కదా. చెయ్యాలి నిషా, కానీ ఒకేసారి పెద్ద పెద్ద అమౌంట్స్ చేయకండి. సపోజ్ నువ్వు ₹1,00,000 గోల్డ్ కొందాం అనుకుంటే ఈ నెల 10,000, వచ్చే నెల 10,000, అలాగ చిన్న చిన్నగా కొనండి. ఇది కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుని కొనండి, అర్జెంట్కి కాదు. ఇప్పుడు నువ్వు ఈరోజు కొంటావు 2 లక్షలు పెట్టి, రేపు ఒకేసారి టక్ కింద పడిపోతుంది. అది ఈరోజు కొంచెం రేపు కొంచెం కొంటే నీకు యావరేజ్ అవుతుంది కదా.
ఓకేనా? సో ఈ 2 లక్షల్లో నువ్వు కావాలంటే ఒక 50,000 గోల్డ్ కొనుక్కో. 1,50,000 నాకు ఇస్తే నేను ఫీజు కట్టేస్తాను. పర్లేదు, నాకు వేరే ప్లాన్లు ఉన్నాయి. దాని గురించి వరి అవ్వక్కర్లేదు. ఆ 2 లక్షల గురించే వరి అవుతున్నాను. అంతేగాని ఇవ్వవు. ఇవ్వ. బాయ్. ఏం చేస్తా? శరత్, లంచ్ ఏదో కొంచెం సింపుల్గా చేసేస్తాను. రాత్రి చాలా ఎక్కువ అంటుంది శరత్. డిసైడ్ అయిపోయావా? చెప్తున్నానే. డిసైడ్ అయిపోయావా కిట్టి పార్టీ పెట్టేస్తున్నానని? మరి పెట్టాలి కదా, అందరికి చెప్తాను కదా. నాకు ఈరోజే అనుకుంటున్నాను నిషా, నాకు చక్కగా మంచి వెజ్ మీల్స్ తినాలి, అన్నం పప్పు కూర పచ్చడి అరిటాకులో తిందామని చెప్పి ఆ ఫీల్ కలిగింది. నువ్వు పెంచి సింపుల్గా అవగొట్టేస్తాను అంటున్నాను. మరీ శరత్, ఇప్పుడు తిన్నట్టే మాట్లాడతావే. ఎందుకు నాకు ఇప్పుడు ఈ గిల్ట్ ఫీలింగ్ చెప్పు. నేను ఏం అడిగాను? వెజ్ మీల్స్ అడిగాను. నేనేం ఫిష్ కర్రీ మటన్ కర్రీ ప్రాన్ కర్రీ అడగలేదు. అన్నం పప్పు కూర అడుగుతున్నాను. ఒక అరిటాకులో కావాలి అన్నాను అంతే. దాని గురించి గిల్ట్ ఫీలింగ్ ఏదేదో మాట్లాడుతున్నావు. సర్లే, నేను ఏదో తింటానులే బయట. పర్లేదులే శరత్, చేసేస్తానులే, అంత ఫీల్ అవ్వకు. బాయ్. నువ్వేం టచ్ చేసుకున్నావు? ఫస్ట్ నుంచి ప్లాన్ ఇదే శరత్, సింపుల్గా అయిపోద్దని. మరి నాకెందుకు ఇది పెట్టావు? నువ్వు అనుకున్నావు కదా అరిటాక్ మీద అన్ని వెజ్ మీల్స్ కావాలని. నువ్వేం చికెన్ పలావ్ తినేస్తావా? నీకు ఇంకా చెప్పబోయాను పొద్దున్న, నువ్వేమో అంత కోరికలు కోరో ఎందుకులే అని చెప్పి చేసేసాను నీకు. నేను వచ్చి పప్పును తినాలా? నువ్వు అడిగిందే కదా. నేను చేస్తా అన్నానా? నాకు పెట్టు కొంచెం. ఏ ఎందుకు అడిగావు కదా వెజ్ మీల్స్ అరిటాక్లో. కొంచెం నీకు పెట్టలే. ఇంకొంచెం పెట్టు. మరి వెజ్ మీల్స్ ఎవరు తింటారు? రాత్రికి ఇప్పుడే చేస్తావేంటి? పీస్ ఒకటి చాలులే. తీసుకో. శరత్, అది కొంచెం వంకరగా ఉంది ఆ కాలు, సెట్ చేసివా? గొడవ ఎత్తగలవలేదు, నేను రానా? ఏం మాట్లాడుతున్నావు? చాలా బరువు శరత్, జాగ్రత్త ప్లీజ్. నాన్ సెన్స్. జాగ్రత్త. సెట్ సైడ్ వచ్చింది, సైడ్ ఉంది ఇంకా. ఏమైంది? అబ్బబ్బబ్బా, చెప్తున్నానా నీకు? ఓ మై గాడ్, అబ్బబ్బబ్బా, చెప్తానే ఉన్నానా ఒంటరిగా చేయలేవని. నిషా పట్టింది నిషా. శరత్, మొత్తం పట్టేసిందిరా. సరిగ్గా పడుకో, కాలు సరిగ్గా పెట్టు. అసలు కదలలేకపోతున్నాను. ప్రధానికి పెద్ద పోటుగాడిలా వెళ్ళిపోతావు. నేను చెప్పాను సాయం చేస్తానని, పెద్ద బిల్డప్ ఇచ్చావు. హాట్ ప్యాక్ తేవా, పెట్టేసే కిందకి. ఎత్తు నువ్వు. ఎక్కడ ఎత్తుతానే బాబు? నువ్వు ఎత్తుకొని పెట్టు. అయితే కదలలేకపోతున్నాను నిషా. మరి ఎలా పెట్టమంటే? అయితే నేను కదపలేను కదా, నా నడుము కూడా పడుతుంది అప్పుడు. శరత్, నువ్వు పడుకుని పోతున్నావు శరత్, లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా బెడ్ మీద. అబ్బా నాకు అసలు నేను కదలలేను నిషా. అక్కడ ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది అమ్మో కదా. నేను అసలు కాంట్ మూవ్. నిల్చుంటే నా పని అయిపోతుంది. నాకు చాలా పని ఉంది శరత్. నువ్వు పని చేసుకో వెళ్ళి, పర్లేదు నాకు. ఫ్రెండ్స్ అంతా వచ్చినా నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం చేయమంటావు నన్ను? అయితే నీ ఫ్రెండ్స్ ఇంపార్టెంటా నేనా? ఏం డైలాగ్ కొడతావు శరత్, ఎంత చిరాకు పెడతావు అంటే.
శరత్ లోపలికి వెళ్ళి శరత్ నేను తీసుకెళ్తాను నేను. నన్ను మోస్తావా ఏంటి నువ్వు? మోయలేను కానీ హెల్ప్ చేస్తాను. లేదు నిషా, నేను అస్సలు మూవ్ అవ్వలేను నిషా. నీకు అర్థం అవ్వట్లేదు, భయం వేస్తుంది నాకు. విరిగిపోద్దేమో వెన్నుపూసని. ఇది కొంచెం వేడి చేయవా? నా పని చేసుకో, నీ పని కూడా చేయాలా? ఇదిగో ఇదిగో పెట్టి. ఎలాగో చిన్న కదుపుతున్నావు కదా, రూమ్లోకి వెళ్ళిపోవచ్చు కదా. నీకు అర్థం అవ్వట్లేదు నిషా నా పరిస్థితి. ఇంత సెల్ఫిష్ అనుకోలేదు నువ్వు. నేనా? నేను నొప్పితో బాధపడుతుంటే రూమ్లోకి వెళ్ళిపో అంటున్నావు. ఇప్పుడు ఏం చేయండి సార్, క్యాన్సిల్ చేసాను కిటీ పార్టీని. పర్వాలేదు నిషా, నేను ఉంటే ప్రాబ్లం ఎక్కడ మీ ఫ్రెండ్స్కి? మరి నువ్వు ఇలా పడుకొని ఉంటే ఎలా పార్టీ చేసుకుంటాను అక్కడ? మరి ఎలాగైతే? సరే నేను బయట పెట్టుకుంటాను అయితే. మరి ఇంట్లో అరేంజ్ చేపిస్తున్నావు కదా అన్నీ. మరి ఇంకేం చేస్తాను? నువ్వు వెళ్ళొచ్చేసి నో ప్రాబ్లం. మరి రేపు పొద్దున్న తెప్పకూడదు నువ్వు. ఏం తెప్పడమే ఇప్పుడు నా బాధతో. బాగాలేకో వెళ్ళిపోయింది, పార్టీ చేసుకుంది అని. ప్రజెంట్ అందరూ అలాగే ఉన్నారులే, నువ్వేనేంటి? ఈ నొప్పి నీకు బయటికి కనిపిస్తుంది, మేము పడే నొప్పులు బయటికి కనిపించావు కొన్ని. డైలాగ్ కొట్టమంటే నీ తర్వాత నేను నొప్పిలో కూడా నేను డైలాగ్ కొడతా. లోపల నుంచి వస్తున్నాయి నిషా. కామ్గా పడుకో అయితే. వెళ్ళనా వద్దా? రెడీ అయిపోయి అడుగుతావేంటి వెళ్ళినా వద్దా అని? అంటే బాగాలేకపోతే ఉండిపోతాను. ఉండిపోతే కిట్టి ఇంకెవరికి వెళ్ళిపోతుందా? మరి నీకు డబ్బులు రావు అప్పుడు. పర్లేదు వెళ్ళి వచ్చేసి నో ప్రాబ్లం. హాట్ ప్యాక్ వెనకాతలు పెట్టుకోవాలి, పొట్ట మీద కాదు. ఇంతసేపు ఇట్టే పెట్టాను, ఇప్పుడు ముందుకు పెడితే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోద్ది కదా. ఆ పొట్ట అంత ఉంటే ఎలాగ వెళ్తుంది కిందకి? ప్లీజ్ నిషా, నాకు నా మీద జోక్ లేక ఈ టైంలో. అయినా ఇదేంటిది? ఏంటి? కిట్టికి వెళ్తున్నావా, ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా? పట్టు చీర కట్టుకెళ్ళాలి ఏంటి? చీర కట్టుకెళ్ళొచ్చు కదా చక్కగా. మాకేదో థీమ్ ఉంది ఈరోజు, అందరూ వెరైటీ డ్రెస్లు వేసుకొని వస్తారు, నేను ఒక్కదాన్ని చీర వేసుకొని ఉండాలి పిచ్చిదానిలాగా. వాళ్ళు ఎవరో వాళ్ళు నచ్చింది వేసుకుంటారా, నువ్వు చీరలోనే బాగుంటావు కదా. నువ్వు నీకు నొప్పి ఎక్కువైపోయి ఏదో ఆలోచిస్తున్నావు, కామ్గా పడుకో. బాయ్ బాయ్. తగ్గిపోయింది నడుము నొప్పి. దానికోసమే చేసుకుంటున్నాను. దానికి దీనికి లింక్ ఏంటి శరత్? పెడిక్యూర్ చేయించితే కొంచెం స్పైన్కి ప్రాబ్లం తగ్గుతుందంట, బ్యాక్కి. ఇది ఎవరు చెప్పారు? వస్తున్నాయి కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, పాదాలకి ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాల్చుడు అంత నీట్గా చేయాలి. ఈ బ్యాక్ పెయిన్ ఏమైంది శరత్? ఇది ఆ కిందన అలాగా పాముతుంటే అలాగ తగ్గిపోయింది. ఇది మరి కూర్చోడానికి కూడా ఓపిక లేదన్నావు కదా ఇందాకలా. మంచిదే కదా తగ్గిపోతే. తగ్గిపోతే మంచిదే శరత్, ఫస్ట్ నీకు రావాలి కదా తగ్గడానికి. ఏంటి రాకుండా నొప్పి అంటానంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలియదు అనుకుంటున్నావు నీ సంగతి. ఏంటి తెలుసు నీకు? ఏం శరత్, నా ఫ్రెండ్స్ రావడం కూడా నేను చూడలేవా నువ్వు? ఇంత నటించాలా? మాట్లాడు శరత్ ప్లీజ్. వెళ్ళు, ఇంకేం చేయించుకుంటావు, మెడిక్యూర్ చేయించుకో. ఏంటి అంత ఫీల్ అయిపోతున్నావు ఊరికా? మీకేం చేయమంటావు? నువ్వు పిలుచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మేము పిలిస్తే మాత్రం పెద్ద రాద్ధాంతం చేస్తావు. నీకు మాత్రం నీ కిట్టి పార్టీ అవన్నీ, నీ ఫ్రెండ్స్ అవన్నీ ఒక్క పర్మిషన్ కూడా మాకు అడగవు, నువ్వే చేసేసుకుంటావు. దానికి ప్రాబ్లం లేదా? మాకు సరదాలు ఉంటాయి కదా. వాళ్ళు వేరు వీళ్ళు వేరు. ఏంటి వేరు నిషా? నీ ఫ్రెండ్స్ నీకంతా, నా ఫ్రెండ్స్ నాకంతే. నాది నెలకు ఒకసారి, నీది వారానికి ఒకసారి. ఆహా, వారానికి ఒకసారి చాలా తేడా ఉంది. గాడిది గుడ్డు. నువ్వు నెక్స్ట్ టైం నా ఫ్రెండ్స్ ఇంటికి రా, నువ్వు నీకు కూడా ఇంట్లో కిట్టి పెట్టుకుంటావా, ఏమైనా పిలుచుకుంటావు పిలుచుకో, లేదంటే ఇద్దరికి వద్దు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా